ఆయన ఎలా ఉన్నా బాగున్నాను, అయితే బాగున్నా, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే మటుకి ఇంకా ఆశదాకైతే ఫీవర్ వచ్చిందని చెప్పి కదా, ఈరోజు ఇంటికాడ ఉందని చెప్పి ఇంక ఫీవర్ వచ్చిందని చెప్పి ఇంకా ఈరోజు అయితే పాలకూర దోశలు అయితే వేస్తున్న రోజు అయితే ఇంక చూసేద్దాం. మరి చూశారు కదా, ఇంకా ఇంట్లో అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకా నేనైతే ఏందో సీన్ పనికి కూడా అనుకుంటున్నారా? సరే అండి, ఇంక నేనైతే ఇక ఉండేది ఇంకా 4 రోజులు 6 రోజులు ఉంటాను. తర్వాత మళ్ళీ నానికాడికి పనికి వెళ్తాను కాబట్టి ఇంకా ఇప్పుడే అలా చేసి ఇంకా మనిషిని ఇదే జగదారిపోతానని చెప్పి ఒకసారి ఇంకా అక్కడ చేద్దామని చెప్తున్నాను. మా ఊర్లో అయితే ఇంకా తలకాన వచ్చేసి పంపులు కూడా తోలుతున్నారు. ఇంకా మినుము కూడా అయిపోవచ్చింది. ఇంకా మినుము ఇప్పుడే స్టార్టింగ్ అండి. ఇంకా చూశారు కదా పంటలు అయితే ఇంకా అయిపోవచ్చింది పంటలు కూడా. మేమైతే నేరుగా అయితే ఇంకా పంటలకని చెప్పి ఇంకా వెళ్తున్నాను. ఇంకా డైరెక్ట్గా అయితే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు అయితే పాలకూర పరోటాలు చపాతీ చేస్తున్నాను. చూద్దాం ఏదైనా చేస్తుంది అనేది ఇంకా మరి చూసేద్దండి. ఈ కాశగ్గులకి మామూలు లేదంటే మనం వెళ్ళాడిపోతుంది. పిల్లట్టున్నారు పసిపిల్ల పాప. మరి అయితే మటుకే చూడండి అండి, పాలకూర పరోటా అనేది చపాతీ, పాలకూర చపాతీ అండి. పచ్చగా మిక్సీ చేసావా పిండితో పాటు? సరే అండి, ఇంకా మాట్లాడు. సాయంత్రం ఎండ చెప్పాసి మధ్యాహ్నం అందుకని చెప్పేసి తిను ఇంకా పిల్లల కోసం చెప్పేసి ఇప్పుడు నేనైతే ఆకుకూరలు అయితే తీసుకొచ్చాను అమ్మలకా నుంచి. పాలకూర అవన్నీ చూసారు కదా, ఆ వీడియో చాలా బాగుంది. ఇంకా అదే విధంగా పిల్లల కోసం చెప్పేసి చెప్పు పాలక్ చపాతీ అయితే రెడీ చేస్తాను. అబ్బా అబ్బా అబ్బా, ఈ అక్షయ్ చూడండి. ఈ అక్షయ్ అయితే మామూలుగా లేదండి. లెగితే పోయి గడి చెప్తారండి. లేదు డాడీ డాయ్ ఇంకెళ్ళు మాట్లాడు, చెప్పు. ఇందులో ఏమండి కర్రీ ఏమండే మరి? వచ్చేసి చుక్కకూర పాలకూర. సరేనా, ఇంకా రోజు అయితే మరి పాలకూర చపాతీ అయితే చేసింది కదా. ఇంకా అందులోకి అయితే టచింగ్ అయితే మరి చుక్కూర అయితే చేసి వండేసింది. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆశతాకి అయితే ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా. ఇంక తినొచ్చా ఏ వల్ల? సరే, ఆశతాకి అయితే ఆయి కూడా వేసామండి. ఇంకా ఆశతాకి తినడానికి అయితే ఇంక ఈరోజు అలా అన్నం లేదు. ఇంక రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడే ఇంకేదన్నా టిఫిన్ మధ్యాహ్నం ఇంకా ఎడుగుడు వండిపడ బళ్ళు అని చెప్పి ఇంక మధ్యాహ్నం నాకేం చెప్పి అబ్బాయి చూడండి. ఇంకా ఫీవర్ని ఇంకేదో పని చేస్తూనే ఉంటుంది. ఇక శుభ్రంగా నీ కోసం కడుక్కుంటున్నావా, మా కోసం కూడా కడుగుతున్నావా? నీ ఒక్కదానికి వస్తానా? నువ్వు ఒక్కదానికి తింటానికేనా? ఏం ఆకలైందా? సరే సరే రా మరి అడతా. సరే, ఇంకా ఆయిస్తాకి ఇది ఆగలేదని చెప్పి ఒక్కటే కడుక్కొని తింటుందండి. ఈ చీపుర పొలతో చూడండి ఒక్కడే అట్టాడుకుంటున్నాడు. ఆదార్ష్ అక్షయ్ అక్షయ్ హాయ్ చెప్పు. అక్షయ్ హాయ్ చెప్పు. రే అక్షయ్ హాయ్ చెప్పు. ఇదిగో సరే అండి, ఇంకా ఇప్పుడైతే ఆటలు రెండు బయట ఇంకా హాయ్ చెప్పమన్నాకని చెప్పారని వెళ్ళాడు. ఆదర్శ్ అక్షయ్ హాయ్ చెప్పురా. అక్షయ్ ఇదిగో ఇదిగో బిస్కెట్. హాయ్ హాయ్. సరేనా, ఇంకా చపాతీ అయితే రోజు వేసేసింది కదా. కొద్ది దాంట్లోకి అయితే ఉడికినట్లుగా నూనె తీసేసుకున్నాడు. తిప్పేసానా? ఓకే, ఆ విధంగా అయితే ఇది చపాతీ ఫస్ట్ టైం తింటాం. పాలకూర చపాతీ అయితే చూద్దాం టేస్ట్ అయితే. ఇస్తా టేస్ట్ ఎట్టుంది? సూపరా? సూపర్ అంటే చూపిస్తా. అదే అండి, ఇంక తినేయి మరి. ఇంకా బాబా మామ ఇచ్చేసి మామూలుగా అవుతుంది అయితే టేస్ట్ చేద్దాం తిన్నాను. పాలకూర చపాతీ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే మన టేస్ట్ అయితే మీద అదిరిపోయినాయి. ఇంకా అయితే మన టేస్ట్ అయితే మీద అదిరిపోయినాయి. దాంట్లో టచింగ్ అయితే చుక్కకూర అయితే మన టేస్ట్ మరి అదిరిపోయేది.
సరేనా ఇంకా రోజు అయితే మటుకి ఈరోజు అయితే స్పెషల్గా అయితే చపాతీ, పాలకూర చపాతీ, అదేవిధంగా చుక్కకూర కూర అయితే మటుకి దాంట్లో కాంబినేషన్ అయితే రెండు అదిరిపోయినాయి. చూసేద్దాం టేస్ట్ అయితే ఏ విధంగా ఉంది ఇది. పుల్ల పుల్లగా భలే ఉన్నాయి. అదే మరి టేస్ట్ అయితే మరి అదిరిపోయినాయి. చుక్కకూర పాలకూర రెండు కాంబినేషన్ అయితే మటుగా వచ్చింది ఆల్రెడీ కాదుగా. రేపు ఎల్లుండో కొలుద్దాం. సరే ఇంకా గింజలు డైరెక్ట్ ఇంటికి వచ్చేదట. ఇంకా పీకేయాలంటే చాలా ఖర్చు అయితే ఎకరానికి వచ్చేసరికి 7,000 అంటున్నారండి. ఇంక 7,000తో పాటు మళ్ళీ ఇంకా కోపించిన తర్వాత మళ్ళీ దాన్ని మిషన్ వేయాలంటే 4,000, 7 ప్లస్ ఒక 4,000, 11,000 అవుతుంది. 11,000 అంటే మనకి ఇంకా 8 ఎకరాలకి 8,000, ఒక 88,000 అంటే 90,000 అక్కడ పెట్టుకునేటట్టండి మనకైతే. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేనైతే డైరెక్ట్గా ఇంకా పెద్ద మిషన్ పెట్టి ఇంకా డైరెక్ట్గా విత్తనాలు ఇంటికి తెచ్చుకుని అనుకుంటున్నాను. ఈ రెండు కాంబినేషన్ అయితే అయిపోయిందని చెప్పాం కదా. ఇంకా అదేవిధంగా అయితే ఇంకా టేస్ట్ అయితే మనకి ఇంకా చెప్పేది కదా ఇది. సరే ఇంకా రేపు పొద్దున ఇంకా రేపు గంటలకి అయితే మిషన్ అయితే పెద్ద మిషన్ అయితే పెట్టుకోబోతున్నాను. ఇంకా అందుకని చెప్పి ఇంకా కోపించుకున్న తర్వాత మీకు విత్తనాలు వచ్చేది ఏ విధంగా వచ్చేది, మిషన్ కోపించే విధానం ఏదైనా మొత్తం చూపిస్తాను. ఇంకా అట్టే విధంగా వాళ్ళ బాబాయిలు కూడా రోజులు బాబాయిలు వస్తున్నాం మనకైతే మనకాడికైతే. ఇంకా వాళ్ళతో పాటు అసలు మరీ అక్షయ్ అయితే మరి మామూలుగా లేదండి. ఇంకా చెప్పేది కాదు. ఇంకొకసారి కొలితే ఎగిరిపోతున్నాడు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు. ఇంకా పడుకోవడానికి కూడా దొరకట్లేదు. ఎంత కొట్టినా కానీ ఇంకా ఏమంటేనేమో అంటూ ఉంటాడు. నేలకేసి గింత తలకాయ కొట్టుకోవడం వాడు చేస్తున్నాడు. ఇంకా అందుకని చెప్పి ఇంకా రేపు డాన్స్ చేద్దాం మరి కట్టే రోజా. ఇంకేం కట్టాడు ఇంక రోజు రేపు డాన్స్ చేద్దాం. అక్షయ్ మరి కట్టేసిందండి. అక్షయ్ కట్టేసిందేనా అక్షయ్? అక్షయ్ సరేనా ఇంకా పాప మా అమ్మ చూడండి, ఆడపిల్ల అంటే ఇంక ఏ విధంగా ఉండిద్ది. ఇంట్లో పని చూడండి చక్కగా చేస్తుంది మా తల్లి గారు. చిన్నపిల్ల కదా ఏమో చేసేది. అందరి కళ్ళు మా అమ్మాయి మీదే పడ్డాయండి పాపం. అందుకని మా అమ్మాయికి దిష్టి తగిలి జ్వరం అయితే వచ్చింది పాపం. మొన్న అయితే మా అమ్మలు కడగపోతే గిఫ్టా ఎవరు ఇస్తారు నీకు? ఇందులో మా కట్టికి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, ఈరోజు ఎప్పుడు మేము వాళ్ళ ఇంటికాడే ఉంటావా, 20 నెలలో 20 రోజుల్లో మీ అమ్మల కాడే ఉంటావు అని కామెంట్ చేస్తాను. ఒక సంబంధం లేదండి. నేనైతే మటుకి ఎక్కువ ఈ నెల పోతే వచ్చే నెల అయితే అక్కడే ఉండేది నేను. ఎందుకంటే పిల్లలు ఇక్కడ రేపులో ఉండదు, మేము ఉండలేము. అందుకని చెప్పి ఇంకా పిల్లలని అయితే తీసుకుని వస్తాను ఒక నెల అటు ఇటు. ఇంకా తీసుకుని వెళ్ళి ఇంకా మళ్ళీ పనులు చేద్దాం టైంకి ఎన్నో సినిమా వరకు ఉన్నాను అనుకున్నాను నేను. చాకరీ చేసి మేము మినిమం 18 ఎకరాలు పొలం వేసామండి. చాలా మంది తెలిసి తెలియక మా ఆయన ఇంటికాడ ఉంటున్నారు కాదు. అందుకని చెప్పి ఇంకా పొద్దుగులు చేసినా కానీ నా పిల్లలని నా భార్యని అయితే నాకు కొనుక్కొచ్చి పాపుది కట్టలేదు. పొద్దున పోతే మా నా పిల్లలు ఉంచుకోవాలని నాకు ఏదో ఇదిగా ఉంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈ ఏదైనా కానీ నా పంట రాగానే నా పిల్లలు తీసుకోవాలి. మళ్ళీ నేను నాన్నగారి కాడికి వెళ్తాను. ఎందుకంటే మేమిద్దరం ఇంకా ఆయమ్మకి అదే అవ్వదు ఆ పని చేయడం. అసలు నేను 5 స్టేర్లో నుంచి బిల్డింగ్ లో పని చేస్తాను తెలుసా నా గురించి. రేపు ఇప్పుడు కాదు, రేపు ఎండాకాలం ఆశ్రిత సెలవులు ఇచ్చినాక, స్కూల్ సెలవులు ఇచ్చినాక ఆశ్రితని ఇంటికి వచ్చడానికి మాకేమిది కాదు. సండే రోజు శనివారం రోజు మధ్యాహ్నానికి ఒంటిపూట పర్లేదండి. మధ్యాహ్నం నుంచి వెళ్తే మధ్యాహ్నం ఉండేసి సాయంత్రం తెల్లారి సండే ఉండేసి ఇంకా సోమవారం అయితే రావడానికి ఇంకెందుకు అని చెప్పేసి పొద్దునే వచ్చాము. తెలిసి తెలియక అంటారు ఆ అమ్మాయిని బడికి పంపించాం, మీ ఆయన పనికి పంపించాం అని అంటున్నారు. అదేం లేదండి, మాకు తెలుసు అన్నీ మేము ఏ టైం ఏం చేయాలనేది. మీరే అనేదానికి నెక్స్ట్ నేను ఇంకా అక్కడికి వెళ్ళానంటే కనీసం మినిమం 1 గంట కూడా రెస్ట్ ఉండదు నాకు. ఇంకా అట్టుంది నా పని అయితే. ఇంకా నాని ఎంత నాకు కూలివ్వండి. నా పని అయితే నేనైతే ఓడి దాచుకున్నాను కాదు. నాకు పని అంటే చాలా ఇష్టం. పని చేయడం అంటే నేషన్ కూడా ఖాళీగా ఉండేవాను కాదు. కాకపోతే ఇప్పుడంటే ఖాళీగా వండుకున్నానంటే ఇంకా నేను అక్కడ పోయాను అనుకో, నాణ్యాల కాడికి తాడేపల్లి పోయానంటే ఇంకా కనీసం ఒక పూట కూడా ఇంటికాడున్నాను. ఇంకా అందుకని చెప్పి నేనైతే ప్రశాంతంగా ఇప్పుడే కదా కూర్చొని తినాలంటే చేసి అలిచిపోయాను నేను కూడా. ఇంకా అందుకని చెప్పి ప్రశాంతంగా ఇప్పుడే కూర్చొని తిన్నాను.
ఇంకా చాలా టైం ఉంది. నా పిల్ల చిన్నపిల్లే సంపాదించుకొని చాలా టైం ఉంది. ఇంకా చాలా ఆశలు ఉంటాయి, ఇంకా మనిషి దగ్గర ఆశలు అన్నీ ఉంటాయి. అందుకని చెప్పి ఇంక ఇప్పుడే నేను ఇంకా చేసి ఆ వయసులో అంత ఒళ్ళంతా ఓనం చేసుకున్నాను. ఇంకా ఇప్పుడే ఎందుకులే ఇంకని చెప్పి ఇంకా చేసే టైం చాలా టైం ఉంటాయి. మనిషి తెలివితేటలు ఉండాలి కానీ ఎంత సంపాదించుకోవచ్చు. అంటే నా ఉద్దేశంలో అయితే నేనైతే ఏటా 10 ఎకరాలు వేస్తాను, 15 ఎకరాలు వేస్తాను పొలం అయితే. పెట్టుబడి పెట్టుకుంటాను. నాకు మళ్ళీ ముందు సీజన్ వచ్చిందంటే నిమిషం కూడా ఇంటికి ఆడను. కానీ ఎప్పుడు కనపడుతుంది లేదు. ఇంకా పిల్లలు గుర్తుండదు, పిల్లలు గుర్తుండరు, ఎవరు గుర్తుండరు. ఇంటికి మళ్ళీ పోయి చేతి మీద పడ్డానంటే ఇంక 10 కట్టలు 15 కట్టలు చింపినా కూడా తప్పని తగలరు. అటువంటిదే అదే ఈ 4 రోజులైనా కూర్చుంది ప్రశాంతంగా. ఇంకా ఆడపోతే మళ్ళీ పని తప్పదు, ప్రశాంతంగా చేసుకోవచ్చు నిదానంగా అని చెప్పి ఇంకా అందుకని కూర్చున్నాను. అది ఎంజాయ్ చేసిన అన్నాలు ఎంజాయ్ చేయాలి, చేసిన అన్నాలు చాకరీ చేయాలి, తప్పదు. కాబట్టి అందుకని ఇప్పుడైతే అన్నాను. మీరు ఏమనుకోవద్దు, మీరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను అందుకని మాట్లాడుతున్నాను, అందుకంటే ఇంకేం లేదు. సరే ఇంకా రోజు అయితే ఇంకా రోజు చదువుకుని పని చేయాలి నాకు ఆశలేదు. కానీ అక్కడికి ఎందుకు పోతున్నామంటే అదో ఫీలింగ్ సంతోషంగా ఉండేది. ఇంకా అందరం చోట ఉంటాం కదా, పొద్దుగా అందరూ కలిసి మాట్లాడుకుంటాం, సిమెంట్ పని చేస్తాం, అందరం సంతోషంగా ఉంటాం. మళ్ళీ మాట్లాడి ఇంటికి వస్తాం. ఆ గుడిసెలో ఉండేది ఇంకా అసలు నేను అట్టున్నాను కాబట్టి నాకు మళ్ళీ పోవాలనిపిస్తుంది. అసలు నాకు అక్కడ రాబుద్ది కాదు అక్కడ నుంచి. ఎందుకంటే ఇంకా పిల్ల పడిపోతుందని అన్నాను, లేకపోతే అక్కడ 2 నెలలు 3 నెలలు మళ్ళీ నాగలేకుండా పెట్టామని పనికి అయితే. ఆ సందర్భం భలే ఉందండి. అక్కడ గుడిసెలో ఉంటాం, అసలుకి ఆ జనాలు వస్తుంటే నాకైతే మరి చాలా సంతోషంగా ఉంది. థ్రిల్ వేరు. ఇక్కడే ఉందండి పల్లెటూరులో, ఇక్కడ ఏముంది ఒక గది కూర్చోండి, ఒక గదే ఇల్లు ఇది. ఇంకా ఆడైతే మటుకి సందడికి అందరూ భలే కొత్త జనం కానీ ఒక గుడిసె వేసుకొని నేను కూడా అక్కడే ఉందని ఈ పని సీజన్ అన్నారు. మళ్ళీ నా పనికి నేను వస్తా. అంటే మన వాళ్ళు ఉన్నారు, మనకి ఒక తోడంటూ ఉంటారు మన వాళ్ళు కాబట్టి అని చెప్పి నా బామ్మర్దులు ఉన్నారు. అందరూ అక్కడ సందడిగా ఇంకా అక్కడ కలిసిపోయేటట్టుగా నేను వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను అక్కడ కూడా. ఇంకా అది నా పనితనం అయితే. ఒకళ్ళ కింద పోయి చేయాలంటే నా తలకి నొప్పండి. ఎందుకంటే ఇప్పటికే నాకు బాబుది కాబట్టి వాళ్ళ కింద పోయి చేయాలంటే ఇంకా పనికి పోతా. కానీ నా సొంతగా ఇంకా 1000 రూపాయలు తెచ్చుకుంటాను, 500 తెచ్చుకుంటాను, ఎంత తెచ్చుకుని ప్రశాంతి కడుగుతున్నాను. కానీ ఇక్కడ ఇప్పుడు ఎందుకు చేయట్లేదని చెప్పే కదా, అది నా పరిస్థితి. పాలక్ చపాతి అయితే సూపర్గా ఉందండి. రెండు కాంబినేషన్ బాగుంది. సాయంత్రం పూట ఈ విధంగా రెడీ చేసుకుని తింటే క్యాక్ ఉండిద్ది. మొత్తం రెడీ అయినాక అంట్లో అక్కడ ఉన్నాయి, ఇంకా అంట్లో నిజం వేసుకోవాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. సరే మొత్తం రెడీ అయినాక ఒక నిమిషం నేను పని చేసే తిరుగుతున్నాను అన్నారా. నా పెద్ద పిల్లలు 4 లక్షలు పెట్టుకున్నాను. ఎక్కడి నుంచి ఇవ్వాలో నాకు ₹1 ఇచ్చినాడు. కనీసం నా పిల్లల్ని పెట్టుకొని వినకొండ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పోయి ఉంటే ఇదే జాముకి వెళ్ళా. ఈ జాముకి వెళ్తే ఈ జాము కూడా కదా ఇంకా మసకబడేదండి. కనీసం మినిమం ఒక డాక్టర్ అన్నాడు అక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ బాక్స్లో పెట్టుకొని, నీకు డబ్బు కావాలా నీ పిల్లడు కావాలంటే నేను ఒకటే అన్నా, నాకు డబ్బు వద్దని నా పిల్లడు కావాలన్నాను. ఇంకా మినిమం 4 లక్షలు ఖర్చు పెట్టాను నా పెద్ద పిల్లడికి. సంపాదించిన డబ్బు అంతా నా పిల్లడికి 4 లక్షలు ఖర్చు పెట్టాను. ఇప్పటికైనా కానీ ఒకరి కాడికి పోయి దేహి కానీ కూర కలుపుకోవడం కానీ లేకపోతే ఏదైనా ఉప్పు కానీ కారం కానీ ఇంట్లోంచి బయటికి పోయింది. కానీ ఎంత అనుకుంది సంపాదించుకోవాలా, మళ్ళీ సంపాదించుకోండా. నా తెలివితేట నాకు తెలుసు. నేను ఎట్టా ఏ విధంగా బతకాలా, పోయిన డబ్బుని కడుపు తిన్నా. నేను అనవసరం ఖర్చు, నేను తాగిపోతున్నా తిరిగిపోతున్నా సిరి కాదు ఏం ఖర్చు అవ్వట్లేదు. నా పిల్లల కోసం చెప్పి నేను కడుపు తృప్తిగా మినిమం వాళ్ళకి తినడానికి కానీ ఏదైనా కానీ నేను అటుకే ఖర్చు పెట్టుకున్నాను. మిగతా అనవసరం ఖర్చు ఏటి ఖర్చు పెట్టినాం. ఇంకదండి ఇంకా అలాగైతే మీ మామూలుగా అత్తగారికి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళే నాకు. ఇంకా నేను ఏ ఊరు పోయేవాని కాదు, ఎక్కడికి పోయేవాని కాదు. ఇంకా అలాగైతే మీ మామూలుగా అత్తగారికి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళే నాకు. ఇంకా నేను ఏ ఊరు పోయేవాని కాదు, ఎక్కడికి పోయేవాని కాదు. మినిమం గుంటూరు కూడా పోయేవాని కాదు. నేను ఇంక పోతే వాళ్ళ కాడికి పోతాను. ఏదంటే కొంచెం సందడే నాకు అంటూ వాళ్ళు ఉండరు, నా వాళ్ళు ఉండరు అని చెప్పి అక్కడికే పోతాను. కానీ ఏ ఊరు పోయేవాని కాదు నేను. అది మినిమం. లేదు అక్కడ కూడా వద్దంటారా, ఇంక అమ్మ ఇంటిగా నా ప్రశాంతం నాయగా నేను కూర్చుంటాను. అది చెప్పండి, మీరే చెప్పండి. ఇంకా ఒక్క వాళ్ళ కాడికి నేను పోయేది, ఇంకెవరి కాడికి పోను. అది నేను చేసిన అన్నాలు చేసా, ముద్దు చాకరీ చేసా, మూగోని చేసినట్టు చేసా. అంత చాకరీ చేశాను కాబట్టి ఇవాళ కొద్ది సుఖపడింది. అంటే ఏంటి, బతికిన అన్నాలు చేసుకోవాలి. మినిమం మన అన్నాలైతే మన కంటల ప్రాణం అన్నాలైతే ఉంటే అన్నాలు చేయాలి కాబట్టే కదా. అందుకని గన్ను ఎత్తుకుంటే మినిమం 15 ఎకరాలు లాగేసామండి. అట్లా చేసాం చాకరీ. సరే అండి.